ఈ బాలభక్తురాల్ని కాపాడ్డానికి మీ అమ్మ రాలేదే? మా అమ్మే వచ్చి కాపాడింది. ఏది? నా ఎదురుగానే ఉంది. నేనా? అవును మేడం, మీరే. అదెలా? అమ్మ ప్రతిసారి వస్తుందా ఏంటి? అమ్మకు నాలాంటి మీలాంటి బిడ్డలు లోకంలో ఎంతో మంది ఉంటారు. అందరినీ చూసుకోవద్దా మరి? అందుకే మిమ్మల్ని పంపించింది. మీ రూపంలో వచ్చింది. లేదంటే ఈ సమయంలో మీరు ఇటువైపు ఎందుకు వస్తారు? నన్నెందుకు చూస్తారు? నన్నెందుకు కాపాడతారు? ఒకవేళ మీరు కాకపోయింటే వేరే వాళ్ళని పంపించేది. ఆ గుడిలో ఉన్న అమ్మే ఈ అమ్మలా వచ్చింది. ఏయ్, నువ్వు తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటున్నావు. లేదు మేడం, ఇది నిజం. దైవం ప్రతిసారి ప్రత్యక్షంగా వచ్చి సహాయం చేయదు. నీటిలో మునిగేవాడిని కాపాడడానికి పడవ రూపంలో వచ్చి సహాయం చేస్తుంది. నిప్పులో పడిన వాడిని కాపాడడానికి నీరు రూపంలో వచ్చి సహాయం చేస్తుంది. తనను మనస్ఫూర్తిగా నమ్ముకున్న వారిని ఏదో రూపంలో వచ్చి కాపాడుతుంది. ఇది సత్యం. ఇదే సత్యం. ఇందులో నా గొప్ప ఏం లేదంటావు, మీ అమ్మదే అంటావు. మీ గొప్పలేదు, నా గొప్పలేదు మేడం. అంతా అమ్మవారి కృప. నేనిలా అన్నానని మీరు చిన్నపుచ్చుకోకండి. మా అమ్మవారి కృపతో మీరు చేసిన గొప్ప అని అనుకోండి. అటు తిప్పి ఇటు తిప్పి క్రెడిట్ అంతా అమ్మవారికి ఇచ్చింది. నీతో మాట్లాడడానికి మరో ఫోన్ తెచ్చుకున్నాను. నువ్వేనని నాకు తెలుసు బావా. హలో, చెప్పండి. పదే పదే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మీ ఫోన్ ఇవ్వనని చెప్పేశాను కదా. ఇవ్వనుగాక ఇవ్వను. ఓకే అండి, ఫోన్ మీరే ఉంచుకోండి. ఇవ్వను గాక ఇవ్వకండి. నేను కూడా అడగను గాక అడగను. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు? రివర్స్లో వస్తున్నాడేంటి? మీరు నా ఫోన్ నాకు ఇవ్వనందుకు నాకు బాధ లేదు, కానీ మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారనిపిస్తుంది. అబద్ధాలా? ఏ విషయంలో? మీరు కాకి నలుపని అందంగా ఉండనని చెప్పారు కదా, అది అబద్ధమని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను అలాగే ఉంటాను. నేను నమ్మనండి. మీరు నమ్మకపోతే వచ్చే నష్టమేమీ లేదు. అయినా నేను ఎలా ఉంటే మీకెందుకు? మీరేమైనా నన్ను చేసుకోవడానికి పెళ్లి చూపులకు వస్తున్నారా ఏంటి? మీరు చెప్పింది అబద్ధం కాదు, నిజమే అయితే వెంటనే వీడియో కాల్ చేసి మాట్లాడండి. నేనెందుకు మాట్లాడాలి? నాకు ప్రూఫ్ కావాలండి, అందుకే నేను వీడియో కాల్ చేస్తాను, మీరు మాట్లాడండి. లిఫ్ట్ చేయకపోతే నా మీద ఇంకా అనుమానం వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా దొరికిపోతావు. ఇప్పుడు ఏం చేయాలి? కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తే బెటర్ కదా. లిఫ్ట్ చేస్తుందా చెయ్యదా? ఏమండి, ఎక్కడున్నారు మీరు? నాకు నలుపు తప్ప ఇంకేం కనిపించట్లేదు.
మీరు చూస్తున్నది నా మొహమేనండి. చెప్పాను కదా నా కలరే అంతా అని. చూసారా నా మొహం? ఇప్పుడు నమ్ముతారా? చూడండి. అమ్మా అవని, ఎంత ప్లాన్ చేసావు? నా గురించి చెప్తే మీరు నమ్మలేదు కదా. అయినా మీరు నల్లగా ఉన్నా అందంగానే ఉన్నారండి. ఒకసారి మీరు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఐ చెకప్ చేయించుకోండి. నలుపంటే నాకు ఇష్టం అండి. ఎందుకో కాస్త వర్ణించగలరా? అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం చూసేది నలుపు. అమ్మాయిలు అందం కోసం పెట్టుకునే దిష్టి చుక్క నలుపు. అందమైన వెన్నెలకి అందాన్నిచ్చేది కూడా నలుపే. అందుకే నాకు నలుపు అంటే ఇష్టం. రైటర్గా ట్రై చేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు తెలిసిన టీవీ సీరియల్స్ చేసే నిర్మాతలు ఉన్నారు. ఆయనకు మీ నంబర్ ఇవ్వమంటారా? వద్దులేండి, వాళ్ళది ప్రొఫెషనల్ రైటింగ్, నాది జస్ట్ హృదయ స్పందన. హాహా, అబ్బో. మీకు తెలుసా, మీరు మాత్రం ఆ రంగు తప్పితే అచ్చమ్మ ఆవిడలాగే ఉన్నారు. చూసారుగా నా అవతారం, ఇలా ఉంటాను. హే! కాస్తైతే నీ రూపం నేను చూసుండేవాణ్ణి, నువ్వు దొరికిపోయి ఉండేదానివి. బావ నన్ను ఖచ్చితంగా చూసుండడు. చూసుంటే ఈ పాటికి ఫోన్ చేసి ఉండేవాడు కదా. ఇప్పుడు తప్పించుకున్నావు, ఇంకోసారి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. కాఫీ వాసన. ఈ సమయంలో ఇక్కడ కూర్చుని కాఫీ తాగేది శ్రీకర్ ఒక్కడే. శ్రీకర్, హాల్లో ఎవరూ లేరు కాబట్టి నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ముఖ్యంగా మీ అమ్మ గురించి. నీతో పర్సనల్గా మాట్లాడదామని చాలా సందర్భాల్లో అనుకున్నాను, కానీ ఆ సందర్భం ఇప్పుడు కుదిరింది. జీలకర్ర బెల్లంలా, పాలు నీళ్లలా కలిసి ఉన్న నువ్వు అవని విడిపోవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? మీ అమ్మ. మీ అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు శ్రీకర్. నేను ఏ విషయాలు మనసులో ఎక్కువ రోజులు దాచుకోనని నీకు తెలుసుగా. అది నా బలహీనత. కానీ నేను నిజాలు చెప్పడం వలన నీకు అవనికి ఏదైనా మంచి జరిగితే నేను ఆనందపడతాను. అవని కడుపుతో ఉన్నప్పుడు బిడ్డల్ని కనకూడదని సుజాత పోరాడింది. మీ అమ్మే వినలేదు. మీరు ఆశ పడినట్టు అవని బిడ్డని కనదు వేదవతి గారు. మీ వంశానికి వారసుల్ని ఇవ్వదు. ఆ రోజు వినుంటే ఈ రోజు నువ్విలా ఒంటరిగా మిగిలిపోయేవాడివి కాదు. తర్వాత డాక్టర్ని తీసుకొచ్చి మరీ సుజాత చెప్పించింది. అప్పుడు కూడా మీ అమ్మ అమ్మవారి మీద భారం వేసిందే గాని అవని గురించి ఆలోచించలేదు. గాలిలో దీపం పెట్టి అమ్మా నీదే భారం అంటే దీపం ఆరకుండా ఉంటుందా? అవని విషయంలో మీ అమ్మ అలాంటి తప్పే చేసింది. పెద్దరికం అంటే ఏంటి? అన్యాయమైన ఆంక్షలు విధించడమా? అన్యాయంగా
అవని దగ్గర నుంచి మాట తీసుకోవడమా? బిడ్డను కంటానని నీ భార్య నీ తల్లికి మాటిచ్చింది కాబట్టే నీ భార్య అంత సాహసం చేయగలిగింది. మీరు నాతో ఒట్టు వేయించుకుంటే గాని మీకు నా మీద నమ్మకం లేదా? మీరు పొట్టు వేయించుకోకపోయినా బిడ్డల్ని కంటానంతా. నీ తల్లి గొప్ప, నీ భార్య గొప్ప. బిడ్డలను కనడం ఈ వంశానికి ఇవ్వడం నా బాధ్యత. బిడ్డను కోల్పోయి అవని నరకం అనుభవిస్తున్నప్పుడు కనీసం ఓదార్చకుండా అన్యాయంగా బయటకు గెంటేసింది. ఇంకొక్క మాట మాట్లాడకుండా నా ఇంటి నుంచి బయటికి పో. రావణి, 5 సంవత్సరాలైనా అత్తారింటి మీద బురద చల్లకుండా తన పని తాను చేసుకుంటుంది. మరో ఆడదైతే మీడియాను పిలిచి మీ అందర్నీ రోడ్డు మీదకి ఈడ్చేది. మీ అమ్మ గొప్ప, నీ భార్య గొప్ప. గర్భిణిగా ఉన్నప్పుడు మీరు గీసిన గీతను దాటిందని మీరు ఆగ్రహించారు. అలా జరగడానికి కారణం నిహారిక అయ్యుండొచ్చని గొంతు చెంచుకుంది, గుండెలు బాదుకుంది. అవని, నాకేమనిపిస్తుందంటే ఆ రోజు నిన్ను బయటికి పంపించడానికి ఇదిగో ఈ నిహారికి అలా ఎవరితోనో చేయించుంటుందనిపిస్తుంది. అవని రోదన అరణ్య రోదనగా మిగిలింది. ఖచ్చితంగా నిహారిక కుట్ర అందులో ఉండే ఉంటుంది. కళ్ళు లేని నేనే ఇన్ని చూడగలుగుతున్నాను. కళ్ళున్న మీ అమ్మ ఎందుకు గుడ్డిదైపోయింది శ్రీకర్? మనందరం ఏమనుకుంటామంటే దేవతలాంటి మీ అమ్మ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలి అని. కాని నేనిప్పుడు చెప్తున్నాను విను శ్రీకర్. మీ అమ్మే అవని కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. అవని మీద అందరం పెత్తనం చెలాయించాం, బురద చల్లాం, నిందలు వేశాం. మహాతల్లి భూదేవి కంటే ఎక్కువ ఓర్పుంది కాబట్టి భరించింది. ఆడజాతిలో ఆణిముత్యం అవని. ఆడదంటే ఇలా ఉండాలి అనడానికి నిదర్శనం అవని. అవని గురించి చెప్తుంటేనే నాకు కన్నీరు ఆగడం లేదు. మరి ఈ 5 ఏళ్ళు తన కళ్ళల్లో సముద్రాలు పొంగుంటాయి. సముద్రాలు పొంగుంటాయి. చాలా రోజుల నుంచి ఈ బరువును మోస్తున్నాను శ్రీకర్. ఈ రోజు దించుకున్నాను. ఈ ఇల్లు విగ్రహం లేని గుడిలా ఉంది. అవనిని తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టు శ్రీకర్. నువ్వు మౌనంగా ఉన్నా నీతో చెప్పాల్సిందంతా చెప్పేశాను. నా మాటల్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించు. అమ్మకు భయపడి అవనికి అన్యాయం చేయకు. నీ బుద్ధి మార్చుకుని మీ అమ్మకు బుద్ధి చెప్పు. ఏంటి వేద కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? పెద్దిరాజు నన్ను మాట్లాడుతుంటే అలా వింటూ ఉన్నావేంటి? చంప పగలగొడతావనుకున్నాను. నిజాలు మాట్లాడిన వాడి చెంప పగలగొడితే తప్పు నాదవుతుంది కదండి. అల్లుడు మాట్లాడినవన్నీ నిజాలండి. తనకి కళ్ళు లేకపోయినా నా కళ్ళు తెరిపించాడు. నా తప్పులని ఎత్తి చూపించాడు. అందుకే మౌనంగా ఉండిపోయాను. పెద్దిరాజు
ఈరోజు మనసున్న మహారాజులా కనిపించాడు. అవునండి, అవని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. ఈ తప్పులన్నింటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఎలాగైనా అవనిని ఇంటికి తెచ్చుకుంటాను. అవని విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను సపోర్ట్గా ఉంటాను. నేను సింగపూర్ నుంచి బిజినెస్ వ్యవహారాలు పూర్తి చేసుకుని వచ్చే లోపు అవని మన ఇంట్లో అడుగు పెట్టేలా చెయ్యి. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. హ్మ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రోజు ఈ టైంకి వచ్చేస్తాడు కదా, మరి ఈ రోజు ఇంకా రాలేదేంటి? ఫోన్లో కనిపించిన క్షణం నుంచి డిస్టర్బ్ అయినట్టున్నాడు పాపం. బావ ఆఫీస్కి వస్తున్నాడా లేదా? రేఖా, ఏంటి మ్యామ్? మహారాష్ట్రకి సంబంధించిన మెటీరియల్ డెలివరీ అయిపోయిందా? దాని అప్డేట్ ఏంటి? నెక్స్ట్ 12 అవర్స్లో రీచ్ అవుతుంది. కంటైనర్స్ క్లైమేట్ కండిషన్ వల్ల 2 చోట్ల ఆగిపోయాయి. ఓ అవునా? ఆ విషయం కొంచెం ఫాలోఅప్ చేస్తూ ఉండండి. షూర్ మ్యామ్. అవును, శ్రీకర్ సార్ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? ఈ పాటికి వచ్చేయాలి కదా. అరగంట క్రితమే వచ్చారు. మరి ఏరి కాఫీ తాగడానికి కెఫెటేరియాకు వెళ్ళారా? నో మ్యామ్, బయటికి వెళ్ళారు. ఎక్కడికో చెప్పారా? నాకు తెలిసి ఆఫీస్ వర్క్ మీద ఏ ఆడిటర్ దగ్గరకో వెళ్ళుంటారు. ఐ రైట్? నో మ్యామ్, ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నానని చెప్పారు. వాట్? ఇందాక ఛాంబర్లో నా దగ్గర ఏం చెప్పారంటే, పోయిన నా మొబైల్ ఒక అమ్మాయి దగ్గర ఉంది రేఖ. ఆ అమ్మాయి కావాలనే నా మొబైల్ నాకు ఇవ్వటం లేదు. నన్ను ఆట పట్టించడానికే అలా చేస్తుంది. మా ఆవిడతో మాట్లాడించమని ఒకసారి అంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఆమె ఎవరై ఉంటారా అని కనిపెట్టడం మొదలుపెట్టాను. తనెవరో తెలిసింది. ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. ఒక 1 అవర్లో వచ్చేస్తాను, సరేనా? ఓకే సార్. అది మ్యామ్ విషయం. ఆ అమ్మాయికి ఫుల్ క్లాస్ పడుతుంది. అయినా ఆ అమ్మాయికైనా బుద్ధుండాలిగా, ఎందుకలా ఆట పట్టించాలి? సర్లే, వాళ్ళ పర్సనల్ విషయం మనకెందుకు? నువ్వు వర్క్ చేసుకో. బావని ఆట పట్టిద్దాం అనుకుంటే మధ్యలో ఆ అమ్మాయి ఎవరు? బావ దాన్ని ట్రాప్ లో పడిపోడు కదా. ఫోన్ దాని దగ్గర ఉందని ఎలా అనుకుంటున్నాడు? ఇదంతా ఆ అమ్మాయి ప్లాన్ లా ఉంది. దాని సంగతి తెలుస్తాను. ఆ అమ్మాయి ఏంటి ఇంకా రాలేదు? మ్యామ్, మీరెక్కడికి? నా మొబైల్ రిపేర్కి వచ్చింది, ఇచ్చేసి వస్తాను. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్.